హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మానాయుడు మిట్టి లాక్స్కి. ఇవాళ కథ ఏం తెలిసిన బాబోయ్ పిసినారి కథ చూడండి. ఎంత బాగుందని, అంటే పిసినారితనం కూడా ఇంత ఇదిగా ఉంటుందా అని ఇంత కథలుగా వచ్చిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బాగుంది ఈ కథ కూడా. స్కిప్ చేయకుండా వినండి అందరూ. విని లాస్ట్లో ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి, ఓకేనా? పదండి అయితే కథ స్టార్ట్ చేద్దాం. హలో, వెల్కమ్ అండి. ఇవాళ కథ బాబోయ్ పిసినారి కథ. ఇవాళ ఏంటంటే, అనగనగా ఒక ఊర్లోని ఆ ఊరికి ఉంది. ఆ ఊరి పేరు మాధాపురం. ఆ మాధాపురంలోని మాధవయ్య అని ఒకతను ఉండేవాడు అనమాట. అతను ఎంత పిసినారు, పరమ పిసినారు అనమాట. అతని గురించి ఊర్లో అందరూ చెప్పుకుంటూ ఉంటారనమాట. మాధవ పిసినారని. అదేదో అతను గొప్ప పదవి అనుకోనో, గొప్ప ఇది వచ్చింది అనుకోనో, గొప్ప మనసులో గొప్ప సంతోషిస్తూ ఉండేవాడు అనమాట. అబ్బా, నా గురించి అందరూ భలే చెప్పుకుంటున్నారు, భలే ఉంది. అది ఏంటంటే, ఆఖరికి డబ్బులు ఖర్చు అయిపోతాయని పెళ్ళి కూడా చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. పెళ్లి చేసుకుంటే మళ్ళీ పెళ్ళాం, పిల్లలు, ఖర్చు ఇవన్నీ అయిపోతాయని. మరి ఎందుకంటే డబ్బు సంపాదన ఎవరికీ పెట్టుకోకుండా పిసినారంగా ఉండి ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోవలసిన వాళ్ళం కదా, మరి అతనికి ఆలోచన ఎందుకు రాలేదు అని అతనికైతే వచ్చాడు. పెళ్ళి కూడా చేసుకోకుండా అలా కాలం గడుపుతూ ఉంటాడు. కాలం గడుపుతూ ఉంటేను ఒకరు రాత్రిపూట భోజనం కూడా మానేస్తాడు. 2 పూట్లా తింటే ఖర్చు ఎందుకని చెప్పి ఒక పూటే తింటాడు, 2వ పూట తింటాడు. ఇలా నడుస్తూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు అవుతుంది. అయితే అతనికి పక్క ఊరు రామాపురంలోని రామయ్య అని అతను ఉన్నాడు. అతను ఇంకా పిసినివాడని తెలుస్తుంది, పిసినిగొట్టువాడని. హరి, ఇతనెవడో నాకన్నా పిసినిగొట్టువాడు ఉన్నాడు, ఇతను ఏదో కలుసుకుందామనో అని కాలినడకని వెళ్తాడు. అది కూడా ఎదురు బండో ఏదో పట్టుకొని పల్లెటూరులో ఎదురు బండ్లు అవి ఉంటాయి కదా, అవి కూడా లేకుండా కాలినడకని కొంచెం దూరమైనా వెళుతూ ఉంటాడనమాట. ఎందుకు? ఆ రామాపురంలో రామాయణ కలవడానికి మాధాపురంలో మాధవయ్య వెళ్తున్నాడు. అలా వస్తాడు. మెల్లిగా నడుచుకుంటూనే రామాపురం వస్తాడు. రామాపురం వచ్చి రామయ్య ఎక్కడున్నాడు అందరినీ అడుగుతాడు. పిసినికొట్టు రామయ్య ఎక్కడున్నాడని అడుగుతాడు. అందరూ కలిసి చూపిస్తారు. ఊరినైనా పిసినికొట్టు రామయ్యని కలిసడానికి ఈ మాధవరావు ఎందుకు వచ్చాడు అని ఆయన అనుకుంటూ ఉంటారు. అంటే తను పరిచయం చేసుకుని నేను ఫలానా ఊరి నుంచి ఫలానా మనిషిని వచ్చాను అందుకని అనుకుని నవ్వుకుంటూ ఉంటారు, చూపిస్తారు. అయిపోయాక రామయ్య దగ్గరికి వెళ్తాడు. ఇతను రామయ్య దగ్గరికి వెళ్ళి, నేను ఇలా మాధాపురం నుంచి వచ్చానండి, నా పేరు మాధవరావు అండి, నేను ఇలా వచ్చానండి మిమ్మల్ని కలవడానికి అంటాడు. ఈ పిసినికొట్టు రామయ్య మహా ఖుషి అయిపోతాడు. అబ్బా, నన్ను కలవడానికి వచ్చాడా, ఎంత అదృష్టవంతుడాన్ని నేను, నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా, అబ్బా అని ఖుషి అయిపోతూ ఉంటాడు. వచ్చాడా, నన్ను కలవడానికి వచ్చాడని. సరేనండి, చాలా సంతోషం అండి, మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. సరేలేండి, పదంగా ఎలాగో బజార్లోకి వెళ్ళి భోజనం చేసి మాట్లాడుకుందాం అన్నాడు. దానికి మాధవయ్య గారు భలే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఏమిటి, ఇతను బయటికి వెళ్ళి భోజనం డబ్బు ఖర్చు పెడతాడా? అయ్యి బాబోయ్, ఇతను పెద్ద పిసినికొట్టని విన్నాను, అంత డబ్బు ఖర్చు పెట్టి భోజనం పెడతాడా అని అనుకుంటూ ఉంటాడు ఇతను మనసు. అప్పుడు సరే, ఏ మనసులో అనుకుంటాడు, పెద్ద పిసినారన్నారు, ఇతను ఇంత ఖర్చు పెట్టి హోటల్లో భోజనం పెట్టిస్తానంటున్నాడు, ఏమిటో విచిత్రంగా ఉందనుకొని, ఎందుకులేండి మనం వెళ్ళాం, నా దగ్గర 10 రోజుల కింద చేసిన రొట్టె ఉంది, ఆ రొట్టె మన ఇద్దరం చెరువు ముక్క తిని సర్దుకుందాం అంటాడు. ఈ చిన్న పిసినారాడు పెద్ద పిసినారాడు తోటి అనేసరికల్లానేమో అతను అంటే, అబ్బాయి ఆ రొట్టె ఎందుకంటే రొట్టె దాచుకోండి, మీకు పనికొస్తుంది, పదండి పర్వాలేదు మేము బయటికి వెళ్దాం అంటాడు. బయటికి వెళ్తాడు. ఒక హోటల్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, ఏవయ్యా మంచి రొట్టెలు ఉన్నాయా అంటాడు. అంటే హోటల్ పడినాడు. ఉన్నాయి బాబు, నోట్లో పెడితే కరిగిపోయేంత వెన్నపూస అంత మెత్తగా రొట్టెలు, మంచి రొట్టెలు ఉన్నాయి బాబు అంటే, వెన్నపూసలా కరిగిపోయే రొట్టెలు అయితే రొట్టెలు ఎందుకు తింటావు, వెన్నపూసే తింటాంలే అనుకొని ఇతను బయలుదేరిపోతాడు. బయలుదేరిపోయేసరికి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోతారు. బయలుదేరిపోయి మళ్ళీ ఈ మాధవయ్య అనుకుంటాడు, ఏంటి రొట్టెలే ఖరీదు, రొట్టెల కన్నా వెన్నపూస ఖరీదు, ఈయనేమో పిసిరారంటారేంటి, తిందామంటాడేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటాడనమాట. ఇతను మనసులో అన్నీ అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. సరే, అలా వెళ్ళారు. వాళ్ళిద్దరు వెళ్ళారు. ఇంకా వెళ్ళి వెన్నపూస కోసం, వెన్నపూస లాంటి రొట్టెలు అంటే వెన్నపూస తిందాం అనుకుంటారు ఇద్దరు. ఈ వెనకాల చిన్న పిసినాడాడు బాగా ఆశ్చర్యపోతున్నాడు పిసినికొట్టువాడు. ఇదేంటి, ఇది మాధవయ్య, ఈ రామయ్యేమో పెద్ద పిసినారన్నారు, ఇదేంటి ఇతను వెన్నపూసలు తింటానంటాడు, తను తింటాను నాకు కూడా తినిపిస్తానన్నాడేమో, చూద్దాం పద అని
వీళ్ళు వెనకాతల మనసులో అనుకుంటే వెనకాతలు వెళ్తుంటాడు. అతను మళ్ళీ రామయ్య దుకాణం దగ్గర వెళ్తాడు. ఏమయ్యా వెన్నపూస ఉందా అంటే, ఓ వెన్నపూస ఉందండి, తేనెలకి ఇలాంటి వెన్నపూస తేనెలాగా ఉంటుందండి అంటాడు. ఆహా అలా ఉంటుందా, అయితే ఎందుకు వెన్నపూస ఎందుకు, మేము తేనె తింటాంలే అనేసి మళ్ళీ ఆ దుకాణానికి బయలుదేరుతాడు. మళ్ళీ మాధవయ్యకు ఆశ్చర్యం వస్తుంది. ఇదేమిటి, వెన్నపూస కన్నా తేనె ఇంకా ఖరీదు కదా, ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇతను మళ్ళీ సరే అంటాడు. రామయ్యమో రారా మాధవయ్య, మనము తేనెపాకం తాగుదాము, తేనెపాకం అంతకంటే వెన్నపూస కన్నా చాలా మంచిది కదా, బాగుంటుంది, పద ఇంకో షాప్లోకి వెళ్తాడు. ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షాప్ కానీ ఏమయ్యా తేనెపాకం ఉందా అంటాడు. ఓ ఉందండి, తేనెపాకం లేకపోవడం ఏంటంటే మా షాపే అది కదండి, తేనెపాకంకి పెద్ద పేరు పెట్టింది పేరు కదా మా షాప్కి, ఉందండి అంటాడు. కానీ చాలా బాగుంటుందండి, మంచి నీరంత స్వచ్ఛంగా ఉంటుందండి మా షాపులో తేనె అంటాడు. దాంతో వసి మంచినీళ్ళు అంత స్వచ్ఛంగా ఉంటే మరెందుకు తేనె, మంచినీళ్ళు తాగితే పోలే అనేస్తాడు. వెనక్కి తిరిగి మాధవయ్యతో అంటాడు, మాధవయ్య పద అలా పొలం గట్టుగా చెరువు గట్టుకు వెళ్దాం, చెరువు గట్టుకు వెళ్ళి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని నీ దగ్గర 10 రోజుల కింద రొట్టె ఉంది కదా, ఆ చెరువు ముక్క తిని ఆ స్వచ్ఛమైన నీరు చెరువులో ఉంటుంది తాగేసి హాయిగా పడుకుందామని ఇద్దరము అంటాడు. ఓరి నాయన, ఇదా పెద్ద పిసినార్థనం అంటేను, ఇన్ని షాపులు తిప్పించాడు, ఎక్కడో మంచినీళ్ళ చొక్క లేదు, కూల్ డ్రింక్ లేదు, కాఫీ లేదు, టీ లేదు, తిండి సనేసరి లేదు, ఏమీ లేదు. కానీ ఈ పెద్ద పిసినారేంజ్ ఎలా పెద్ద పిసినారని పేరు తెచ్చుకున్నాడో ఇప్పుడు ఈ మాధవయ్యకి అర్థమైంది. చూసారా ఫ్రెండ్స్, పిసినారికి మించిన పిసినారి, పెద్ద పిసినారి చిన్న పిసినారినా. బాగుంది కదా. కామెంట్లో పెట్టండి ఎలా ఉందో, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.